వెలగపూడి లక్ష్మణరావు గారు వేదిక మీదకి రావాలి. నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ వల్లూరి శివరామ నాగకృష్ణ గారికి గట్టిగా క్లాప్స్తో ఆహ్వానిద్దాం. కళ్ళెం రామరెడ్డి గారిని ఆహ్వానిద్దాం. కడతాల్ ట్రస్టీ దామోదర్ రెడ్డి గారు వేదిక మీదకి రావాలి. ఆకురాతి శంకర్రావు గారు కూడా వేదిక మీదకి రావాలి. మరొకసారి గట్టిగా క్లాప్స్తో ఆహ్వానిద్దాం. ధ్యానమిత్రులకి ధ్యాన బంధువులందరికీ పునఃస్వాగతం. నిన్న సాయంత్రం మరియు పొద్దున ప్రకృతి మనల్ని ఒకసారి టెస్ట్ చేసింది. పత్రిజీ చెప్పిన ఒక మాట, ప్రతిసారి మనల్ని పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. విద్యార్థి సంవత్సరం పాటు చదువుకున్న తర్వాత ఎగ్జామినేషన్ పెట్టి వాడికి పాస్ ఫెయిల్ చెప్పినట్టు జీవితంలో పరీక్షలు పెట్టిన తర్వాతే మిగిలిన చేస్తూ ఉంటారు. సో ఆ నేపథ్యంలో అది రెగ్యులర్గా మనకు తెలిసిందే. ఈరోజు దానికి ప్రకృతి సహకరించడం, మన శక్తి మేరకు కార్యక్రమాన్ని చేసాం కనుక ఒకసారి విశ్వానికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ మహాకరుణ జ్ఞాన మహాయజ్ఞం మెగా శాఖాహార సద్భావన ర్యాలీకి మరోసారి గట్టిగా చప్పట్ల ద్వారా అభినందన తెలియజేస్తూ, ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలందరినీ ఒక్కసారి భారతదేశం వైపు చూసేటట్టు, మన మాట వినేటట్టు విశ్వంభరగా ఎదిగినటువంటి మహర్షి, బ్రహ్మర్షి, రాజర్షి, పితామహ పత్రిజీకి గట్టిగా అభినందన తెలియజేద్దాం. ధన్యవాదాలు. మరి నాటి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీనివాసరావు గారు వారి మాటలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి ఈరోజు ఎంతో అద్భుతం, మరువరాని రోజుగా ఉంటుంది మనకి. ఎందుకంటే గాంధీ మహాత్ముడు ఏదైతే మనకు అందించారో, అహింస పరమో ధర్మం, అన్ని ధర్మాల కన్నా అన్ని యజ్ఞాల కన్నా గొప్పది అహింస ధర్మం అన్నారు. ఆ జాతి పిత మహాత్మా గాంధీ జయంతి రోజున మరి అద్భుతమైన సంకల్పంతో మరి పత్రి గారు ఆశయంలో అతి ముఖ్యమైనది అహింస ధర్మాన్ని మనకు చెప్పుకొచ్చారు. కాబట్టి అదే రోజున మనం మరి అన్ని ఆధ్యాత్మిక సంస్థలని కలుపుకొని ఈరోజు మరి అదే ప్రకారంగా మరి ఇదే విజయదశమి మనకి ప్రకృతి మాతే నిదర్శనం. మరి ఈరోజు పులకించిపోతుంది ప్రకృతి మాత. నాకు భారత మాత ఈరోజు ఎగిరిస్తుంది ఈరోజు భూమి మీద. ఇది కదా నాకు కావాల్సిందనే తల్లి ఆనంద బాష్పాలతో మనకి కనిపిస్తూ ఉంది. ఎంత అద్భుతమో చూడండి. మధ్యాహ్నం వరకు మన ర్యాలీ స్టార్ట్ చేసే వరకు మరి వరుణదేవుడు మరి చక్కగా ఈ భూమిని సస్యశ్యామలం చేశారు. అందరూ సహకరించారండి. పంచభూతాలు అన్నీ సహకరించినాయి. మరి అందరూ మరి ఎంతో సుదూర ప్రాంతం నుంచి మరి ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ ఇటు వైజాగ్ నుంచి కానీ ఎంతోమంది పెరుమణ మాస్టర్లు మరి వచ్చారు. మరి ఒక శాఖాహార ర్యాలీకి అంత దూరం నుంచి రావడం అంటే ఎంత తపనుంటేనే కానీ రాగలుగుతారు చెప్పండి. అంత తపనతో వచ్చారు. అందరినీ ఈరోజు మనం అందరినీ ఆహ్వానించుకుందాం, ఎవరో కూడా వదిలిపెట్టద్దండి. అంటే ఈరోజు విజయోత్సవం అంటే ఈ విజయదశమి రోజు విజయోత్సవం మనందరూ ఇక్కడ మరి పెరుమణ మాస్టర్లుగా ఒక ఆత్మ బంధువులకి ఇంతకన్నా మనకు బంధుత్వం లేదు, ఇంతకన్నా పండగ లేదు. మరి ఈ పండగని సాయంకాలం 5 వరకు ఉందామండి. ఉండి చక్కగా మరి చాలా మన ఎగిరి గంతేద్దు. ఈరోజు ఈ స్టేజ్ అంతా మనం చక్కగా డ్యాన్సులతో ఈ ప్రోగ్రాం ముగిందామండి. ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి మరొకసారి ప్రతి ఒక్క పెరుమణ మాస్టర్లకి మరి పాదాభివందనాలు చేసుకుంటూ విన్నపించుకుంటున్నాం. అంటే ఇంత భారీ ప్రోగ్రాం పెట్టుకున్నాం మనం. దీన్ని మనం తిలకించకపోతే ఎలా? ఇది మనం కోస్తున్నది కొంతమంది అయినప్పటికీ కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ రాజమండ్రి సద్భావన యాత్ర మరి ఈరోజు సిటీ మొత్తం రాజమండ్రి సిటీ అంతా కూడా మనం చేసిన ర్యాలీ వాళ్ళు మొత్తం సిటీ కేబుల్ వెళ్తుందండి. అలాగే మనకి పిఎంసి ఛానల్ ప్రపంచం అంతా వెళ్తుంది. అలాగే మరి ఇది రాబోయే మరి ఇది ఎప్పటికీ ఉంటుంది. మనం చేసిన ఈ ర్యాలీ మన పిఎంసి వారు ఎప్పుడు మనకి తరచుగా మన ర్యాలీని చూపిస్తూనే ఉంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా మరి విశ్వవ్యాప్తం అవుతుంది. మరి అలాగే చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఈరోజు మనకి ఇక్కడ శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ తరపున మన ఉభయ గోదావరి పిరమిడ్ మాస్టర్లు అందరూ సహాయ సహకారాలతో ఈరోజు ఈ సద్భావన యాత్ర మనం పెట్టుకోవడం జరిగింది. ఆ ప్రముఖులందరూ కూడా ఈరోజు ఇక్కడికి వస్తారండి. మరి సమయం అందరికీ ఉంది కాబట్టి
అందరూ రావాలి, తక్కువ సమయం తీసుకుని మనం అందరినీ కూడా ఆహ్వానించుకుని అందరితోటి మనం ఒక మెసేజ్ తీసుకుందాం. ఈ ర్యాలీ గురించి కానీ మనం చేసే కార్యక్రమం గురించి కానీ అందరి ద్వారా మెసేజ్ తీసుకుని మరింక ముందుకు వెళ్ళిపోదాం. మరొకసారి మరి అందరికీ కూడా ధన్యవాదాలు పేరు పేరున. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అదేవిధంగా మరి ఈరోజు మనం తలపెట్టినది శాకాహార సద్భావన ర్యాలీ. సహజమైన మామూలుగా జరిగే ర్యాలీస్ వేరు, సద్భావన మనందరికీ తెలిసిందే. సత్సంగం, సజ్జన సాంగత్యం, ఇలాంటి పదాలు ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికతను వెలికి తీసే ఒక ప్రయోగం అన్నమాట. సో దానికి మీరందరూ విచ్చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ పిరమిడ్ నేషనల్ వైడ్ వెజిటేరియన్ మూమెంట్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఈ మూమెంట్ని తన ఆశగా, తన శ్వాసగా, తన ధ్యాసగా పిరమిడ్ మాస్టర్లు అందరిలో కల్పించడం కోసం, ధ్యానులుగా వచ్చి అందరికి ఇవ్వడం కోసం మన వల్లూరి శివనాగకృష్ణ గారు మన దగ్గర ఉన్నారు. వారిని మాట్లాడుతూ మాట్లాడుతాం. ఎలా ఉందండి ర్యాలీ? ఎలా ఉంది? ఓకే ఫ్రెండ్స్, మరి ఈ ర్యాలీ 3 నెలల క్రితం అనుకున్నారు, 40 రోజుల క్రితం నుంచి అనుకున్నారు. ఈ ర్యాలీ త్రికరణ శుద్ధిగా స్టార్ట్ చేసింది వారం క్రితమే. వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏంటండి, విజయదశమి మరియు గాంధీ జయంతి సందర్భంగా ఏంటండి పండగలు లేవు మనకు? పండగలు చేసుకోరా? దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. పత్రి సార్ అన్నారు, సార్ మీ తదనంతరం ఎవరంటే, నేను చెప్పాను, నేను గురువుని కాదు, మీలోని గురువుని పరిచయం చేయడానికి వచ్చిన బాహ్య మిత్రుడు నేను. నా తదనంతరం ఎవరు లేరు. నా ద్వారా, మైత్రి ద్వారా ఎవరైతే ధ్యానాన్ని అందుకున్నారో వారందరూ నా తదనంతరం అన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు విజయదశమి పండగ రోజు ఇంతమంది ధ్యానులు వచ్చారు, ఇంతమంది స్త్రీమూర్తులు వచ్చారు. మరి అన్నారు ఆయన, నా ఒకే ఒక కోరిక, ఒకగానొక కళ, అహింసాయుత భూలోకం యొక్క సంపూర్ణ సాక్షాత్కారాన్ని కల్లారా వీక్షించడం, అదే నా దృఢ నిర్ణయం అన్నారు. అయిద్దంటారా? ఆయన ప్రతిరూపాలుగా ఇంతమంది ఉంటే ఎందుకు అవ్వదు? 100 మంది శిష్యులను తయారు చేస్తాడు, కొందరు తయారు చేస్తాడు. మన గురువు సంకల్పం ఏంటంటే ఈ భూమండలం మొత్తము శాకాహార జగత్గా చేయడం. ఒక మహత్తరమైన సంకల్పం ఉంటే మహత్తరమైన కార్యాలు చేస్తాం, మహత్తరంగా మన చైతన్యం అభివృద్ధి చెందుతుంది. ఆ మహాజ్ఞాని మహాయోగేశ్వరుడు యొక్క సంకల్పంలో భాగస్వాములు అవుతే మనం కూడా అలాగే అవుతాం. మరి ఈ మహాకరుణ ధ్యాన మహాయజ్ఞం మెగా శాకాహార సద్భావన ర్యాలీ ప్రతి జిల్లాలో జరుపుకోవాలా వద్దా? ప్రతి నెల జరుపుకోవాలా వద్దా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, ముంబై చేద్దామా వద్దా? మరి చాలా ప్రముఖులు, మన ఏపీ తెలంగాణ ప్రముఖులందరూ పూనుకొని అనుకున్నారు. అవేంటంటే తెలంగాణలో ప్రతి నెల 4వ ఆదివారం, ఏపీలో తెలంగాణలో ఆఖరి ఆదివారం, ఏపీలో 2వ ఆదివారం చేపట్టాలని తలపెట్టాము. ఆ సంకల్పం చేసిన మహానుభావులు అందరికీ ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. మరి దాంట్లో భాగంగా ఈరోజు అక్టోబర్ 2వ తేదీన విజయదశమి అంటే సంశయించాం. మరి సీను గారు విజయదశమి ఆలోచించండి అంటే, సార్ ఇదే వరమేమో, ఇదే నేచర్ ఇచ్చిన వరమేమో అన్నారు. ఆయన ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఈ 7 days ఆయన, నేను, అనిత గారు, ఇంకా చాలామంది ఉన్నారు, నిద్రపోలేదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఈ ప్రోగ్రాం కోసం ముందుకెళ్ళారు. వారందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. మరి అతి త్వరలో వచ్చే సంవత్సరం ఢిల్లీలో చేసుకోబోతున్నాం. ప్రతి సంవత్సరం 2 ర్యాలీలు నేషనల్ క్యాపిటల్స్లో చేసుకోబోతున్నాం. వితిన్ 2 years ఇంటర్నేషనల్ క్యాపిటల్స్, న్యూయార్క్ అలాంటి సిటీస్లో చేసుకోబోతున్నాం. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నెలలో ఢిల్లీలో చేసుకోబోతున్నాం. చేసుకుందామా? వెళ్దామా? చలో బ్రహ్మర్షి పత్రిజీకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
జిల్లా అధ్యక్షులు కొందరిని ఆహ్వానిస్తున్నారు. దయచేసి వేదిక మీదకు వేగంగా రావాలి. అడబాల స్వర్ణ గారు ఫ్రమ్ కాకినాడ జిల్లాకు బాధ్యత వహిస్తున్నారు. వారిని శ్రీనివాస్ గారు స్వర్ణ గారు ఎవరుంటే వాళ్ళు వచ్చేయాలండి వేది మీదకు. రాజమండ్రి శ్రీనివాసరావు గారు ఆల్రెడీ ఉన్నారు, తూర్పుగోదావరి జిల్లా. విజయభాస్కర్ రెడ్డి గారు కోనసీమ, వరమ గారు వెస్ట్ గోదావరి. వరమ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాలి. వెంకటేశ్వరరావు గారు ఏలూరు. మరొకసారి ఆహ్వానిస్తున్నాను. ఆడబల శ్రీనివాస్ గారు తూర్పుగోదావరి, విజయభాస్కర్ రెడ్డి గారు కోనసీమ, వరమ గారు వెస్ట్ గోదావరి, వెంకటేశ్వర గారు ఏలూరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రిక్వెస్ట్ కల్లం రామిరెడ్డి గారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారి చలోక్తులతో అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని కొనసాగించాలని ఆహ్వానిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఈ నవీన యుగంలో కుల మత వర్గాలకు అతీతంగా ప్రపంచానికి విశ్వశాంతిని సామరస్య జీవనాన్ని అందించటానికి ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ను స్థాపించి కేవలం ధ్యానం ద్వారానే ఆధ్యాత్మికతను అందించవచ్చని అహర్నిశలు శ్రమించిన ఏకైక గురువు, ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ముందుగా మహానుభావుడికి మనందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. ఆ మహానుభావుడు మనకి 3 సందేశాలు ఇచ్చెళ్ళాడు, మనందరికీ తెలిసిందే. ఒకటి శాకాహార జగత్, 2 పిరమిడ్ జగత్, 3 ధ్యాన జగత్. ఈ జగత్ మొత్తాన్ని కూడా శాకాహారం చేయాలి అనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో మనందరికీ ఒక సందేశాన్ని ఇచ్చిపోయారు. ఇంతవరకు భూమి మీద ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, కానీ ఏ గురువు కానీ ఏ ఆధ్యాత్మిక సంస్థ కానీ నిక్కచ్చిగా నిర్మోహమాటంగా నిర్భీతిగా ఈ జగత్తు మొత్తం శాకాహారం చెయ్యాలి అనేటువంటి ఏకైక లక్ష్యం పెట్టింది ఒక బ్రహ్మర్షి పత్రిజేనండి. మరి ఏమిటి శాకాహార జగత్తు యొక్క లక్ష్యం? చూడండి, మనందరికీ నిత్య జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, ఎన్నో రకాలటువంటి బాధలు, దుఃఖాలు, కష్టాలు ఎన్నో వస్తుంటాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే రకరకాలుగా ఊహించుకుంటాం. పక్కింటి సుబ్బారావు, వెనకింటి వెంకజాక్షో, వీళ్ళ వల్లే మా సమస్యలు వచ్చినాయో అని చెప్పి ఏదో రకరకాలుగా ఇతరుల మీద నిందలేస్తుంటాం. ఇంకా కొంతమంది అయితే నా ఆధారం నేనే తెచ్చుకున్నానులే అని అనుకుంటారు. కానీ వాస్తవానికి నిజాయితీకి చెప్పుకోవాలంటే వీటన్నిటికీ కష్టాలకి, దుఃఖాలకి, నష్టాలకి, బాధలకి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారమే అంటే చాలామంది యాక్సెప్ట్ చేయరేమో. అదేంటి, నేను తినే ఆహారానికి నా కష్టాలకి, దుఃఖాలకి సంబంధం ఏంటి అంటారు. కానీ లోతుగా ఆలోచిస్తే ఇదే యథార్థం. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి ఆలోచనలు కలుగుతాయి. ఎలాంటి ఆలోచనలు కలిగాయో అలాంటి కర్మలే చేస్తుంటాం. ఎలాంటి కర్మలు చేశామో అలాంటి ఫలితాలే వస్తాయి. అంటే ఆహారమే ఆలోచనలు, ఆలోచనలే కర్మలు, కర్మల ద్వారానే జీవితం. కర్మ జన్మ జీవితం అంటే ఇంతకన్నా ఇంకేమీ లేదు. అందుకే చెప్పారు, మాంసాహారం దౌర్భాగ్యం, శాకాహారం సౌభాగ్యం, జీవితం కాకూడదు అభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. జీవులను చెయ్యకూడదు వధ, అనుభవిస్తావు ఎంతగానో వ్యధ, తెలుసుకోలే వాటి బాధ, ధ్యానం చేస్తే గ్రహిస్తావు వాటి గాథ. దేహం అనేది ఒక తొక్క, తినకూడదు మాంసపు ముక్క, శ్వాస మీద ధ్యాసయే మనకు లెక్క, ఇది శక్తిని ప్రసాదించే కల్ప వృక్షపు మొక్క. మాంసాహారం తింటే చిల్లుకుండ, శాకాహారం తింటే నిండుకుండ, ధ్యానం చేస్తే బంగారు కొండ. అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా మహాకరణతో మరొక్కసారి ఆలోచించుదాం. నీటిలోన పుట్టి నీటిలోన పెరుగుతూ నిగనిగలాడే చేపలు మనకేమి చేటు చేసి, గడ్డి గాదములు తిని బిడ్డల వలె బ్రతికే మేకలు జింకలు మనకేమి హాని చేసే, నీచమును మృంగుతూ తెలవారుతుందని తెలుపుతూ కోతలేయుసున్న కోళ్ళు మన ధనమేమి కొల్లగొట్టే, అడవిలో పుట్టి అడవిలో పెరుగుతూ బిడ్డల వలె బ్రతికే మేకలు జింకలు ఆకులు తినుసు అవలీలుగా కొండలెక్కుచుండా, మేక జింక కుత్తుకులు కోసి మాంసము వండి తిన మనుషుడు మంచమెక్కుసుండినే, మనుషులకేమిది మాయరోగమాయనే. మన శాంతిని కోరే మానవులారా
మహాకరణతో మరొక్కసారి ఆలోచించుదాం. ఇకనైనా జంతువధ నిషేధించుదాం, మాంసాహారాన్ని మానేద్దాం. ఆ పత్రిజీ చెప్పిన మాట పరమ సత్యము తెలుసుకుందాం మిత్రులారా. జై శాకాహార జగత్, జై జై శాకాహార జగత్. మరి మహానుభావుడు ఇంకొక సందేశాన్ని ఇచ్చిపోయాడు. ఏమిటి? పిరమిడ్. పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదు, నమాజు చేసే మసీదు కాదు, పూజ చేసే దేవాలయం కూడా కాదు. ఇది ఒక విశ్వాలయం, ఇది ఒక శక్తి ఆలయం అని కూడా అన్నారు. పిరమిడ్ ధ్యానాలయాలు సకల కోటికి సంతోష నిలయాలు. ఇవి శక్తిని ప్రసాదించే దేవాలయాలు కూడా. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం, మనిషిని మార్చే పుణ్యక్షేత్రం. ధ్యాన జీవితం ధర్మక్షేత్రం, మానవ జీవితం కురుక్షేత్రం అన్నారు. అందుకే ఈ సువిశాల ప్రపంచంలో సుందర నందన వనంగా పిరమిడ్ ధ్యానాలయాలు నిర్మించిన వారి జీవితమంతా ఆనంద మకరందమేనన్నాడు ఈ పత్రిజీ. మరి ఈ పిరమిడ్లో ఏం చేస్తుంటాం? ఎవరి కోసం నిర్మించబడతాం? ఈ పిరమిడ్లు అందరి కోసం నిర్మించబడతాయి. ఇవి ఎవరి కోసమో కాదు, దీని తలుపులు ఎల్లప్పుడూ తెరుచుకుని ఉంటాయి. ఇక్కడ కులాలకు కుర్చీలు లేవు, మతాలకు మన్నలు లేవు, జాతులకు జాగా లేదు, వేష భాషలకు ఇక్కడ వేతనాలుండవు. ఇక్కడ అది ఒక హృదయ మందిరం, పవిత్ర ధ్యాన మందిరం. ఇక్కడ చేసేది పొందేది ఒక్కటే, అదే ధ్యానం 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 మాత్రమే. కాబట్టి జై పిరమిడ్ జగత్, జై జై పిరమిడ్ జగత్. ధ్యాన జీవితం ఏమిటి? ధ్యాన జగత్తు కలిగిస్తుంది అధ్యయన జ్ఞానాన్ని, తెలుపుతుంది ధ్యానం ఆత్మ జ్ఞానాన్ని. మన ప్రవృత్తులంటిని ప్రశాంతపరిచి మనసును అంతర్యామికి నడిపిస్తుంది ధ్యానం. కావాలి మనిషికి గాలి నీరు ఆహారం, కావాలి మనసుకు తెలివి జ్ఞానం ధ్యానం కూడా. వెలుగు వస్తే చీకటి పోవాలి, ఇది ప్రకృతి ధర్మం. ధ్యానం చేస్తే జ్ఞానం రావాలి, ఇది జీవిత ధర్మం. జీవులందరికీ కావాలి ఆహారం, మనుషులందరికీ కావాలి ధ్యానం. ఈ సృష్టిలో మనం అణువంతా, ధ్యానము చేసే సమయము కొంత, పొందుతాం ఆనందం కొండంత, పంచుతాం ప్రేమను విశ్వమంతా. ధ్యానశక్తి ఒక వరద, పోగొడుతుంది మనలోని బురద. ఇకపై ఉండదు సమస్యల దురద, అప్పుడే జీవితానికి ఆనందాల సరదా. ధ్యానం చేయటానికి ఉండదు వీలు. ఎవరిని అడిగినా మాకు వీలు కాదండి, సమయం లేదంటారు. ధ్యానం చేయటానికి ఉండదు వీలు, ధ్యానం చేస్తే వంగుతాయి అందరి కీళ్ళు. ధ్యానం చేయటానికి సహకరించదు తోలు, ధ్యానం చేస్తే జరుగుతుంది ఎంతో మేలు. అందుకే పలకాలి ధ్యానానికి జేజేలు. ధ్యానానికి ఉండదు ఫీజు. ఏమంటే ధ్యానం చెప్పాడు ఫీజు ఇస్తున్నారా? ధ్యానానికి ఉండదు ఫీజు, ధ్యానం చేస్తే పోతుంది అందరిలోని బూజు. ఇకపై ఉండదు సమస్యల మోజు, ప్రతిరోజు ఉంటారు ఆనందంగా రోజు. అవునా? ధ్యానమే మనకు అండ, పడదు మనపై సమస్యల బండ. ధ్యానం చేస్తే మనసు ఖాళీ కుండ, జీవితం నిండు కుండ, సమాజంలో మన బంగారు కొండ. అలలకు అదుపు లేదు, కలలకు రూపు లేదు, శిలలకు సూపు లేదు, మనసుకు భాష లేదు, ఆత్మకు చావు లేదు, ధ్యానానికి అలుపు లేదు. ఉంటుందా అలుపు? క్షణమైన వెలుగుది పచ్చిగడ్డి, పచ్చిగడ్డి దగ్గరికి వచ్చి వెలిగితే ఎలుగంటే వెలుగుద్దా? వెలిగినా క్షణముది చుచ్చుబుడ్డి కొవ్వొత్తి వెలిగించి నేను చెప్పిందా కాగంటే ఆగుద్దా? క్షణమైన వెలుగుది పచ్చిగడ్డి, వెలిగినా క్షణముడు చుచ్చుబుడ్డి, సాధిస్తే చివరి వరకు ఉంటుంది ధ్యానబుద్ధి. అందుకే ధ్యానం, అలాగే పచ్చదనం ప్రకృతికి అందం, మంచితనం మనిషికి అందం, ధ్యానమే జీవితానికి అందం, పిరమిడ్ ధ్యానమే విశ్వానికి అందం. ఎన్నో ధ్యానాలు ఉన్నాయి. పిరమిడ్ ధ్యానం ఇది ఒక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరి పత్రి చెప్పిన ధ్యానమే ఇది పిరమిడ్ ధ్యానం. ఇంకా ఏ మహానుభావుడికి పిరమిడ్ ధ్యానం అని తెలియదు. అందుకే ధ్యానం సకల భోగకారిణి, సర్వరోగ నివారిణి, సంకల్ప శక్తిదాయిని, సత్యజ్ఞాన ప్రసాదం చెప్పి ధ్యానం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని సూక్ష్మీకరించి కేవలం 4 మాటలు చెప్పాడు. ఎవరండి? ఎవరు చెప్పారు? పత్రిజీ. ఒక్కసారి పత్రిజీకి గట్టిగా మనం
ధన్యవాదాలు తెలియజేద్దాం. జై పత్రిజీ, జై జై పత్రిజీ, జై జై పత్రిజీ. థ్యాంక్ యూ. ఇప్పటికే చాలా సమయం అయింది. ఓకే, థ్యాంక్ యూ. గుర్రానికి వేయచ్చు కళ్ళం, కానీ రామిరెడ్డి గారికి వేయలేం కళ్ళం, మాటలకు వెళ్ళాం. అయ్యా, ఈ రామిరెడ్డి గారు కాదు, ఈయన ఒక బంగారపు ధ్యాన కడ్డి, అంతే తేడా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలు పెరగని ధ్యాన యోగి, నిరంతర పరిశ్రమికుడు. వరీబ్ రాజు గారు అంటున్నారు అంటే నిరంతరం తిరుగుతూనే ఉంటారు. ఒకసారి గట్టిగా అభినందన తెలియజేస్తూ, ప్రపంచ శాంతి కోసం పత్రిజీ ధ్యాన మహాయాగం 4 డిసెంబర్ 21 ఆదివారం అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాల సంబరాల బ్రోచర్ లాంచింగ్ ఓపెనింగ్కి మన హిమాలయ గురుజీని ఆహ్వానిస్తున్నాను. అలాగే శ్రీ దామోదర్ రెడ్డి గారు, మన కర్తాల నుంచి చేసిన వాళ్ళందరూ, పెద్దలందరూ ఎదురుకు రండి ప్లీజ్ సార్. అమ్మరండి అమ్మ. మన పెద్దలు, ట్రస్టీ మెంబర్స్ అందరినీ కూడా నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ముందుగా మన తాతయ్య గారు సత్యరాజ్ గారు అమలాపురం, ఈనాటి గాంధీ, ఎప్పుడూ అయిన గాంధీ, ఏనాడు ముట్టలేదు ఆయన బ్రాందీ. అయ్యా ముందుకు రండి. అలాగే పెద్దలు పూజలు కల్పనామూర్తి గారు, మన సత్యనారాయణమూర్తి గారి వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన కమిటీ సభ్యులందరి పేర్లు కూడా అనౌన్స్ చేస్తున్నాను. వారందరూ వేగంగా రావాలండి. దాసరి రాజన్న గారు, పార్వతీరాణి గారు, కె అనంతలక్ష్మి గారు, సూరారెడ్డి గారు, డివి రాఘవరెడ్డి గారు, కె రత్నారెడ్డి గారు, కెవిఎస్ వాసు గారు, ఎస్ శ్రీనివాస్ గారు, పిల్ల పోలరాజు గారు, వైవి చిట్టిబాబు గారు, మండపేట సుధా, ఆకుల సీతారాం గారు, అలాగే పులగం విజయభాస్కర్ లక్ష్మి గారు, శేషగిరి గారు, అలాగే స్వర్ణ గారు, నంబూరి రామచంద్రరాజు గారు, వివిఎస్ చౌదరి గారు, వీళ్ళందరి మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఒక్కసారి అందరు గట్టిగా క్లాప్స్ ద్వారా మన డిసెంబర్ 21 ప్రారంభమయ్యే 11 రోజుల పాటు సాగే అత్యుత్తమ అద్భుత ధ్యాన యాగానికి మీ అందరినీ స్వాగతిస్తూ ఆహ్వానిస్తూ, ఈనాటి మన సంత్ మహానుభావులు మీ అందరికీ తెలుసు, సదానందగిరి మహారాజ్ గారి చేతుల మీదుగా దీన్ని మనం ఆవిష్కరిస్తున్నాం. ఒక్కసారి గట్టిగా దిక్కులు ప్రకటిల్లేలా మీ అభినందనలు తెలియచేయండి. ఇంకాస్త గట్టిగా. ఇదొక అద్భుతమైనటువంటి, ఇందాక మన వల్లూరు వారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ వెజిటేరియన్ మూవ్మెంట్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా ఒక విషయం మర్చిపోయారైనా, మనం పార్లమెంటు స్థాయిలో, అలాగే ఎలాగైతే మనం ఓట్లు వేస్తాం కదండి, అలాగే అసెంబ్లీ, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రతి నెల అంటే సంవత్సరానికి ఒకసారి ఈ కార్యక్రమాల నిర్వహణ జరగాలి. దీనికి శ్రీకారం చుట్టిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, వారి సంస్కారాన్ని గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. ఇంకొకసారి గట్టిగా క్లాప్ ద్వారా అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రస్ట్ సభ్యులందరూ కూడా ముందు కూర్చోండి సార్. మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానిస్తాను. ఈ కార్యక్రమం ఏంటంటే 2 భాగాలుగా దీన్ని విభజించడం జరిగింది. థ్యాంక్ యూ. మరి కల్లం రామిరెడ్డి గారి మాటలు ఇప్పుడే విన్నాం. మరి పెద్దలు ఆకురాతి శంకరరావు గారిని ఆహ్వానిస్తున్నాను. ఉమ్మడి మన గుంటూరు జిల్లాకి ఈ పిరమిడ్ మూవ్మెంట్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ర్యాలీ అంటే ఖాళీ చేసుకొని మరి వెళ్ళే వ్యక్తినా, పూర్తి స్థాయిలో శాఖాహార ర్యాలీలకే జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. వారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. మనందరికీ ధ్యానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్రకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. మరి పత్రిజీ ఆశయమైనటువంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తులో భాగంగా ఈరోజు మరి వశిష్ఠ గౌతమి ఆ శక్తి క్షేత్రం తరపున ఈ గోదావరి జిల్లాలందరి యొక్క సమిష్టి సహకారంతో ఈరోజు అంగరంగ వైభవంగా మనం ఈ యొక్క ర్యాలీని నిర్వహించుకున్నాం. మరి అక్టోబర్ 2 విజయదశమి వచ్చింది. ఆ రోజు పండుగ. ఆ కార్యక్రమం ఎలా నిర్వహించాలి అనుకున్నప్పుడు మన పిరమిడ్ మాస్టర్స్కి ప్రతిరోజు పండుగే. శాఖాహార ర్యాలీ అంటే మరింత పెద్ద పండుగ కాబట్టి ఈరోజు మనం ఖచ్చితంగా నిర్వహించుకుంటామని చెప్పేసి ఈరోజు నిర్వహించడం జరిగింది. మనం ఏంటో ఈరోజు మనం మరొకసారి ప్రపంచాన్ని చూపించడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క ర్యాలీలు దేశమే కాదు ప్రపంచమంతా కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్న అమెరికాలో జరిగింది, తర్వాత లండన్లో జరిగినాయి, మన భారతదేశం అంతా వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మరి గుంటూరులో కూడా అక్టోబర్ 12వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటలకి బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో మెగా మహాకరుణ సద్భావన యాత్ర సర్వమత శాఖాహార సమ్మేళనం నిర్వహించుకుంటా ఉన్నాం. దానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. ఒకసారి చలో గుంటూరు, చలో గుంటూరు, చలో గుంటూరు. అలాగే మొన్న మనం
తిరుపతిలో ఒక అద్భుతంగా యజ్ఞం నిర్వహించుకున్నాం. ఎలా ఉంది యజ్ఞం? పిఎంసి తరపున యజ్ఞం తిరుపతిలో బ్రహ్మాండంగా జరిగింది. మరి దానికి 100 రెట్లు ఎక్కువగా మనం ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగం మరలా మన దగ్గరికి వచ్చేసింది. అది మన పిరమిడ్ మాస్టర్స్కి అతిపెద్ద పండుగ. మన హిందువులకి ఎట్లయితే సంక్రాంతి పెద్ద పండుగ, మన పిఎస్ఎస్ఎంలో అతిపెద్ద పండుగ మరి పత్రిజీ ధ్యాన మహాయాగం కైలాసపురి కర్తాళ్ళలో జరుగుతూ ఉంది. దీనికి కూడా ఒకసారి మనందరం కూడా స్లోగన్ చెప్పుకుందాం. జై హో పత్రిజీ ధ్యాన మహాయాగం, జై హో పత్రిజీ ధ్యాన మహాయాగం, జై హో పత్రిజీ ధ్యాన మహాయాగం. మరి దాని అందరికీ కూడా ఇక్కడి నుంచే సంసిద్ధం అవుదాం. ఈ యాగము అంటే మనకు ఒక గొప్ప వరం. మనందరి కోరిక ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళి ధ్యానం గురించి ఎక్కువగా ప్రచారం చేయాలని. ఎక్కువగా ప్రచారం చేయడానికి ఈ యాగం అనేది ఒక చక్కని అవకాశం. ప్రతి ఇంటికి వెళ్ళి మన యాగానికి ఆహ్వానించడమే కాదు, ధ్యానాన్ని నేర్పించవచ్చు, శాకాహారం గురించి చెప్పొచ్చు, పిరమిడ్ శక్తి గురించి చెప్పొచ్చు. మరి వాళ్ళందరికీ ఎన్నో విధాలుగా వాళ్ళని మనం ఆహ్వానించి మన మూమెంట్లో తీసుకురావడానికి యాగం చక్కని అవకాశం కాబట్టి మనందరం కూడా ఉపయోగించుకుందాం. ఈ యొక్క చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి ఉభయ గోదావరి జిల్లాల మాస్టర్స్ అందరికీ, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా శాస్త్రకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కర్తాల్ ట్రస్టీ మెంబర్స్ శ్రీ దామోదర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా సనందగిరి గారికి, మా మిత్రులు అత్యంత ఆప్తులు లక్ష్మణరావు గారికి, మిగతా మిత్రులందరికీ, కార్యక్రమం తలపెట్టిన నాకు అత్యంత ఆప్తమిత్రుడు శ్రీనివాస్ గారు గట్టిగా చెప్పకూడదా? మనం ఎలా ఉంటే ప్రకృతి అలాగే సహకరిస్తుంది, గుర్తుపెట్టు. మన లోపట పంచభూత తత్వంతో కూడిన ఈ శరీరం లోపట భూతాలుగా అంటే దయ్యం లాంటి స్థితిలో మనం ఉంటే అది ఎప్పుడు ప్రకృతి సహకరించదు, ప్రకృతి దేవతలు సహకరించరు. మన లోపల ఆ దైవత్వానికి సంబంధించిన ప్రకృతి దేవతలుగా ఎప్పుడైతే అంతర్ప్రపంచం మారుతుందో సమస్త ప్రకృతి అంతా నీకు అనుకూలంగా మారుతుంది. అదేం మిరాకిల్ కాదు, అదేం అద్భుతం కాదు, అది సహజ స్థితి, మానవుడి యొక్క సహజ లక్షణం. అదేదో ఎవరికో పొందేది కాదు, ప్రతి ఒక్కరూ పొందే అర్హత ఉంది. దానికి సంబంధించిన సమస్తము అందరి లోపల ఉన్నది. అది ఇంతో అంతో వేరే సొసైటీ వేరే అని కాదు, అందరు కామన్ మెన్ కంటే పిరమిడ్ సొసైటీలో ఉన్నాళ్ళు శాకాహారిగా ఉంటూ సాధన చేస్తూ ప్రతి ఒక్కరు ఎంతో కొంత పొందారు. ఆ పొందారు కాబట్టి ఈ కార్యక్రమం తలపెడితే ప్రకృతి ఖచ్చితంగా సహకరిస్తుంది. ఇప్పుడే మిత్రులు చెప్పారు, చుట్టుపక్కలంతా వర్షాలు పడుతున్నాయి, ఇక్కడ చినుకు లేదు అని. ఇంక అంతకంటే ఏముంటుంది చెప్పండి, అనుకూలంగా ఉండడం అంటే. అందుకే పత్రికారు ఒక 10 సంవత్సరాల క్రితము 2 అక్టోబర్ రోజున ఒక విషయం చెప్పాడు. మనకందరికీ 3 కోతుల గురించి తెలుసు: చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఆ 3. కానీ ఆ 3టికి మూలము ఇంకొక కోతి ఉంది, తెలుసా? ఆ ఇంకో 4వ కోతి పేరే చెడు తినకు. చెడు తినకపోతే చెడు ఆలోచన రాదు, చెడు మాట రాదు, చెడు చూడము, చెడు వినం. ఇది సరిగ్గా లేకపోతే ఆ 3 ఎప్పుడు సరిగ్గా కావు. అందుకే ఆ 4వ కోతి సరి అయిన కోతిని పత్రిగారు ఇచ్చారు. అందుకే ఆయన బ్రహ్మర్షి పత్రిజీ అన్నారు. అది బ్రహ్మజ్ఞానంలో ఉన్న వాళ్ళు మాత్రమే అంత సూక్ష్మమైన విషయాన్ని చెప్పగలుగుతారు. అది మామూలులోకి అందే విషయం కాదు, ఎంతో సాధన చేస్తే ఎంతో పరిణితి ఉంటే తప్ప అది అందది. మరి ఇలాంటి రోజు ఇది 2 తలపెట్టిన రోజున తెలియదు ఆయనకు. నేనే చెప్పాను 2 అక్టోబర్ పెట్టుకోవా, 15th ఆగస్టు గుంటూరులో ఉందని డిక్లేర్ అనుకున్నాము. కానీ తీరా కొన్ని రోజుల తర్వాత దసరా రోజు వచ్చింది. సందిగ్ధంలో మొత్తంలో దసరా రోజు ఇంత గొప్పగా జరుగుతుందని నేను అనుకోలేదు. కానీ విశేషంగా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడే మనం బోచర్ రిలీజ్ చేసుకున్నాం. రేపు ప్రపంచ శాంతి కోసం జరిగే కార్యక్రమం అది ఆషామాషం కార్యక్రమం కాదు. ఓన్లీ ప్రపంచ శాంతి కోసం అనే ఆ పదం వాడాలంటే అది పిరమిడ్ సొసైటీకే, పిరమిడ్ మాస్టర్లకే దక్కుతుంది. చూసుకుంది ఆ మాట అనడానికి అర్హత. ఎందుకు? ఎవరు శాకాహారిగా ఉంటారో, ఎవరు సాధన చేస్తారో కొంత అంతర్ప్రపంచాన్ని శాంతి పొంది ఉంటారు. అలాంటి శాంతి పొందిన వాళ్ళందరూ సామూహికంగా చేసే కార్యక్రమం కాబట్టే అది ప్రపంచ శాంతి కోసం జరగబడించే కార్యక్రమము. అలాంటి కార్యక్రమంలో తప్పకుండా ప్రతి ఒక్కరం పాల్గొందాం. ఇది పిరమిడ్ సొసైటీ యొక్క షాన్ అంటారు. ఇందులో షాన్ అంటే మన గర్వం. ఈ ప్రపంచం పిరమిడ్ సొసైటీ ఎప్పుడు చూస్తుందంటే డిసెంబర్లో ఆ 11 రోజుల కార్యక్రమే పిఎస్ఎస్ మూవ్మెంట్ మొత్తం ప్రపంచానికి తెలియజెప్తుంది. అలాంటి కార్యక్రమం ఆ డిసెంబర్లో జరిగే కార్యక్రమం. అందుకే ఆ కార్యక్రమాన్ని ఈసారి ఇంకా మరింత, లాస్ట్ ఇయర్ మీ సహకారంతో ఎంతో గొప్పగా చేసుకున్నాం. ఈసారి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో
గుర్తుపెట్టుకోండి, ట్రస్ట్ కాదు నిర్వహణ. ఈసారి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ట్రస్ట్ వారు నిర్వాహకులకు ఉంటారు సహకారంగా. ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా ఈసారి చాలా గొప్పగా జరుపుకోబోతున్నాం. దాన్ని గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతూ మరొకసారి పత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఈరోజు విశేషమైన రోజు, విజయదశమి రోజు. గుర్తుపెట్టుకోండి, విజయము గుర్తుపెట్టుకోండి. ఇగో 2 ఏళ్ళు ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి. ఈ 2 ఏళ్ళు ఈ శరీరం మనసు ఒకటై, ఇది దైవత్వం వైపు, ఈ శరీరము మనస్సు బుద్ధి, ఈ మూడు ఒకటైనప్పుడే చిదానంద రూపం ఈ స్థితిలో వచ్చినప్పుడే అప్పుడే విజయం అనేది సిద్ధిస్తుంది. వి అంటే విక్టరీ. వి అంటే శుద్ధమైనప్పుడు లోపటున్న విషతత్వం అంతా కరిగితే, ఎవ్వరికి లోపటున్న విషపూరితమైన ఆ విషతత్వం కరుగుతుందో, ఇక్కడ ఉన్నదంతా గొంతు చుట్టూ ఉన్నది, వాళ్ళు ఎవరైనా విజయం సిద్ధింపజేసుకునే స్థితిలోకి వస్తారు. వాళ్ళు ఏదనుకుంటే అది జరుగుతుంది. అది ఇక్కడ జరుగుతుంది. అందుకే దీన్ని ఇలా చూపిస్తారు. ఇది ఆత్మ, ఇది బుద్ధి, ఇది శరీరము, ఇది మనసు. ఇంత పర్ఫెక్ట్గా ఉన్నాయి చూడండి. అందుకే విజయానికి సింబాలిక్గా ఇట్లా ఎందుకు చూపిస్తారంటే, ఇది 4 ఒకటైతే ఈ కథ, ఇదే పరమాత్ముడి కథ, ఇదే విజయాన్ని సిద్ధింపజేసే కథ. మనమందరం ఎంతో కొంత ఆ ప్రయత్నంలో ఒక 70 కిలోమీటర్ల స్పీడ్లో, ఒక 70 మైళ్ళ దూరంలో, ఒకరు 50, ఒకరు 80, ఒకరు 90, ఎంతో ఒక దూరంలో ప్రతి ఒక్కరం ప్రయాణంలో ఉన్నాం. ఏదో ఒక రోజు అందరం ఇలా అవుతాం. ఇలా మీ అందరు కావాలని కోరుకుంటూ మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిర్వాహకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మరొకసారి మీ అందరూ ధ్యానమాయానికి రావాలి. ఎందుకంటే పత్రిజీ శక్తి స్థలది. అరే, ప్రపంచంలో ఎన్ని వెంకటేశ్వర గుళ్ళు ఉన్నా తిరుమల కొండనే, ఎన్ని పిరమిడ్లు, ఎన్ని సెంటర్లు, ఎన్ని కట్టుకున్నా, ఎన్ని ఆశ్రమాలు ఉన్నా పత్రిజీ శక్తి స్థలే. వారి సమాధి ఉంది. మహాగురు యొక్క మహాసమాధి ఎక్కడుంది అంటే పత్రిజీ శక్తి స్థల్ కైలాసపురి క్షేత్రంలో ఉంది. గట్టిగా చెప్పాలి కొడదాం మరొకసారి. థ్యాంక్ యూ దామోదర్ రెడ్డి గారు. వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్టీ సభ్యులందరినీ ఇంతవరకు ఆహ్వానించాను. మరోసారి ఆహ్వానిస్తున్నాను, కొందరు రాలేదు. దాసరి రాజన్న గారు, పార్వతీరాణి గారు, కె అనంతలక్ష్మి గారు, ఎం సూరారెడ్డి గారు, డివి రాఘవరెడ్డి గారు, కె రత్నారెడ్డి గారు. అయ్యా వేగంగా రావాలి ట్రస్టీ వాళ్ళందా. కేవిఎస్ వాసు గారు, ఎస్ శ్రీనివాస్ గారు, పిల్ల పోలరాజు గారు, వైవి చిట్టుబాబు గారు, మండపేట సుధా, ఆకుల సీతారాం గారు, అలాగే పులగం విజయభాస్కర లక్ష్మి గారు, ఎం శేషగిరి గారు, స్వర్ణ గారు, అడబాల స్వర్ణ శ్రీనివాస్ గారు, నంబూరి రామచంద్రరాజు గారు, వివిఎస్ చౌదరి గారు, అలాగే ఆచార్య శ్రీనివాసరావు గారు, వెజిటేరియన్ టీవీ. ఒకసారి అభివాదం చేయండి సార్, మీరు వచ్చేసారు. ఒకసారి గట్టిగా వారికి ఆహ్వానం పలుకుదాం. శ్రీ రాంబాబు గారు మన కర్తాల ట్రస్టీ, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం. మన డ్యూటీ ఏంటంటే, సారు స్టార్ట్ చేసిన అన్ని ప్రాజెక్ట్స్ అన్నీ ఏదైతే స్టార్ట్ చేస్తారో అవి కంటిన్యూ చేస్తేనే మనం సార్కి ఇచ్చే గిఫ్ట్. మనం అది అందరం చేయాలి, దానికోసం అందరం కష్టపడాలి, అదే మన ధర్మం. థ్యాంక్ యూ. ఇంకో విషయం మీకు చెప్పాలని మర్చిపోయాను. పత్రిజీ ధ్యాన మాయాగంలో ఇంకొక గొప్ప కార్యక్రమం కూడా మనకు ఉంది. లాస్ట్ ఇయర్ మనము ఒక 7 లక్షల ప్లేట్ల భోజనం పెట్టగలిగాం. లాస్ట్ ఇయర్ గట్టిగా చప్పట్లు కొడదాం. 10 లక్షల ప్లేట్ల అన్నప్రసాద యజ్ఞం. పవిత్రమైన వ్యక్తుల ద్వారా వండి వడ్డించే ప్రతిదీ అది ప్రసాదంగా మారుతుంది. అందుకే మనం ఎక్కడ పోయినా ఈరోజు నిర్వాహకులు చక్కగా ఒక బ్రాహ్మణులను పిలిపించి వారి ద్వారా వంట చేయించారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అదే చేయవలసిన పని. మరి అది ప్రసాదంగా ఏమవుతుంది? అది భోజనం కాదు, అన్నం కాదు, అది ప్రసాదం. అది మరి అలాంటి ఆ అన్నప్రసాద యజ్ఞం కూడా 10 లక్షల ప్లేట్ల భోజన ప్రసాద యజ్ఞం కూడా మనం చేస్తున్నాం. యాగంతో పాటు ఆ 2 కార్యక్రమాలు గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. మనందరికీ తెలుసు, పత్రిజీ మానసపుత్రిగా ఒకప్పుడు ధ్యాన జగత్, ఆ తర్వాత పిఎంసి పిరమిడ్ ఛానల్ ద్వారా ప్రపంచంలో ఇప్పటివరకు అన్ని ఛానల్స్ వ్యాపారం చేస్తే ఆధ్యాత్మికతను అన్ని భాషల్లో ప్రపంచానికి పరిచయం చేసిన పిఎంసి ఛానల్కి అందరూ గట్టిగా అభినందనలు తెలియజేయాలి. కేవలం ఆ ఛానల్ ద్వారా మాత్రమే ఈనాటి ఈ స్థాయి, ఈ స్థితి వచ్చింది. బండి శ్రీనివాస గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ బండి శ్రీనివాస గారు, పిఎంసి. ప్లీజ్ సార్. నవీన్ గారు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ నవీన్ గారు, బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్. అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మహా అవతార్ బాబాజీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుందాం ఫ్రెండ్స్.
ఎంతో అద్భుతంగా మనం ఇంతవరకు శాకాహార ర్యాలీని చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ శాకాహార ర్యాలీని నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాం. మనం అంటే ఒక 3 years నుంచి మనం ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ధ్యానం ఎంత ఇంపార్టెంటో, మనకు వెజిటేరియన్ ఎంత ఇంపార్టెంటో, అలాగే ప్లాంటేషన్ కూడా ఇంపార్టెంటో అన్న ఉద్దేశంతో ఈ మనం వన సంరక్షణ మహా ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు మనం అనేక స్కూల్స్లో, పిరమిడ్స్ దగ్గర, వివిధ ప్రదేశాల్లో, వివిధ గ్రామాలలో మనము 2.5 లక్షల మొక్కల దాకా మనం ప్లాంటేషన్ చేయడం అన్నది జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ అంటే మనం మొక్కలు నాటడం అంటే గవర్నమెంట్ ఏదో చేస్తుంది ఇట్లని కాకుండా, ఎవరైతే వీటిని సంరక్షించుకుంటారో వాళ్ళకి మాత్రమే మొక్కలు ఇచ్చేసి వాటిని సంరక్షించుకునే విధంగా చూడటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇలా చేయడం జరుగుతుంది. మనకు ఒక యోగి ఆత్మకథ చదివిన ప్రతి ఒక్కరూ చదివింటారు. ఒక యోగి ఆత్మకథలో ఆయన చెప్తారు అంటే ఏ విధంగా మనం ఒక జీవిని హింసిస్తే ఆ జీవి అంటే జీవికి ప్రాణం ఉంటుంది కాబట్టి వాటిని చంపడం, కోయడం ఇట్లాంటివి చేయకూడదు అన్న ఉద్దేశంతో చెప్తారు. అదేవిధంగా ఒక యోగి ఆత్మకథలో యోగానంద పరమహంస గారికి సైంటిఫిక్గా రుజువు చేసి చూపించడం జరుగుతుంది. అంటే ఒక చెట్టును కొట్టేస్తే అది ఎంత బాధపడుతుంది, అది ఎలా మనం కొట్టేయడానికి వెళ్తే ఎలాగ ఫీల్ అవుతుంది, అదే మనం ప్రేమతత్వంతో ఉండడానికి వెళ్తే ఎలా ఫీల్ అవుతుంది అన్నది ఆయన ఒక యోగి ఆత్మకథలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకు పత్రికారు చెప్తుంటారు, శీతాయనం కానీ మనం అనస్థీషియా కానీ బుక్కులు చదివి ఉంటాం. అనస్థీషియా బుక్కు ప్రతి ఒక్కరికి సార్ చాలాసార్లు చెప్పింటారు, ఇంగ్లీష్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్ చదవాలనేసి. ఆ బుక్లో అంతా ప్రకృతితో మన సహజీవనం గడిపితే ఎలాగుంటాము అన్నదే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనం కూడా ప్రతి ఒక్కరం కూడా ఇంతకుముందు చూసింటే మన ఇళ్ళల్లోనే పెద్ద పెద్ద వృక్షాలు ఉండేటివి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే ప్రకృతికి దూరం అవుతున్నామో అప్పుడు అనారోగ్యాలకు దగ్గర అవుతున్నాం. అది మనం ప్రతి ఒక్కరము గమనించుకోవాలి. మనం విపరీతంగా ఉన్న చెట్లన్నింటినీ కొట్టేసుకుంటూ కాంక్రీట్ జంగిల్గా తయారు చేస్తున్నాం. ఇలాగే చేసుకుంటూ వెళ్తే మన పిల్లలు వెనకాల ఆక్సిజన్ సిలిండర్లు వెనకాల పెట్టుకొని తిరిగే కాలం అతి త్వరలోనే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి మనం ఎంతైతే చేయగలుగుతామో అది మనం ఒక పిరమిడ్ మాస్టర్లుగా ఉండేసి పత్రికారు ఇప్పుడు చెప్పారు, ప్రకృతి వాళ్ళు సార్ చెప్పడం జరిగింది, నేను ప్రతి సంవత్సరం కూడా మొక్కలు నాటడానికే ఇక్కడికి వస్తాను. ఈ ప్రదేశం అంతా ఎవరు ఎక్కడ ఉంటే అక్కడంతా కూడా మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి అనేసి సార్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో భాగంగా మనం కూడా మనకు ఎక్కడ వీలైతే అక్కడ ఎంత విస్తృతంగా వీలైతే అంత విస్తృతంగా మనం ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఈ ప్లాంటేషన్ ర్యాలీస్ కూడా చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఊర్లో కూడా ఈ ర్యాలీస్ చేయడం జరుగుతుంది. అంటే మొక్కలు ఇంపార్టెంట్ తెలియచేస్తూ వాటితో పాటు మనం వెజిటేరియన్ దాన్ని కూడా తెలియజేసుకుంటూ మనం చేసేది ప్లాంటేషన్, వెజిటేరియన్, వాటర్ సేవ్ ప్లస్ ప్లాస్టిక్ గురించి ఫ్రెండ్స్. వీటి 4 పైన మనం అవగాహన కల్పించుకుంటూ ర్యాలీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి భాగంగా ఒక పాంప్లెట్ కూడా మనం డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్కడ మనం ర్యాలీ చేసినా మన ధ్యాన కార్యక్రమాలు ఎక్కడ జరిగినా అక్కడ అన్నింటినీ మొక్కలు ఇవ్వటం, అలాగే ఈ పాంప్లెట్లు ఇచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా అంటే ఈ పాంప్లెట్ ధ్యానులైనా కాకపోయినా కొత్త వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఈ మొక్కల అవగాహన కల్పిస్తూ వాళ్ళందరినీ కూడా ధ్యానులుగా మార్చడానికి ఒక అవకాశం కల్పించే ఒక మార్గంగా దీన్ని చూసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి మన పిరమిడ్ మాస్టర్లు ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి కృతజ్ఞతలు. వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్ర ట్రస్ట్ సభ్యులందరినీ వేదిక ముందుకు ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఏ ఉద్దేశంతో అయితే 5,000 మంది ఒక్కసారి గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో, వశిష్ఠ గౌతమి నదీ పరివాహ ప్రాంతంలో అఖండ గోదావరి సాక్షిగా ధ్యానం చేస్తుంటే భూమి పులకరిస్తుందన్న ఉద్దేశంతో పత్రిజీ మనకు అప్పచెప్పి పెట్టిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ 17 మంది వ్యక్తులు మనకి సారథ్యం వహిస్తున్నారు. అందరిని ఆహ్వానిస్తున్న వచ్చి ముందు నుంచోండి. దాసరి రాజన్న గారు వేదిక ముందుకు రావాలి. పార్వతీరాణి గారు వేదిక ముందుకు రావాలి. కె అనంతలక్ష్మి గారు ముందుకు రావండి, స్పీడ్గా రావాలండి. సూరారెడ్డి గారు, డివి రాఘవరెడ్డి గారు 1 by 1 చాలా వేగంగా రావాలి. కేవీఎస్ వాసు గారు, ఎస్ శ్రీనివాస్ గారు, ఈయన 2 పదవులు చేస్తున్నారండి. జిల్లా అధ్యక్షుడిగాను మళ్ళీ ట్రస్ట్ బోర్డులో కూడా మెంబర్గా ఉన్నారు. ఒకసారి మన సీని గారికి ప్రత్యేకించి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. పిల్ల పోలరాజు గారు, వైవి చిట్టిబాబు గారు, మండపేట సుధ గారు, వీళ్ళందరూ కూడా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్. మన సుభాష్ పత్రి గారితో ప్రయాణం చేసి టిఫిన్ చేసి భోజనం చేసి అంటే వారితో
ఎన్నెన్నో అనుభవాలు కలిగినటువంటి ఒక్కొక్కరు ఒక శక్తి క్షేత్రం అండి. అందుకే బహుశా ఆ శక్తి క్షేత్రానికి 17 మందిని పాలకులుగా పెట్టారేమో అనిపిస్తుంది నాకు. అలాగే సీతారామమ్మ గారు, పొలగం విజయభాస్కర్ లక్ష్మి గారు, శేషగిరి గారు, అందరూ వస్తున్నారు కదా, ఆడబాల స్వర్ణార్ శ్రీనివాస్ గారు, రామచంద్రరాజు గారు, వివిఎస్ చౌదరి గారు, అందరూ వచ్చినట్టేనండి. అయితే ఈ 17 మందితో అవ్వదండి, మాకు 2 పెద్దలు ఉన్నారు, ఆద్యులు ఉన్నారు. సీత గారు, సీతారామ్మ, సీత గారు రండి, వెరీ గుడ్. అలాగే తాతగారు మీరు కూడా రండి, రావాలి, వేరే పని ఉంది మీతో, రండి, మధ్యలో మీరిద్దరు రావాలి. మూర్తి గారు రండి, మీరు రండి. మీరు గౌరవ అయ్యా మూర్తి గారు, కల్పనామూర్తి గారు, అమ్మ పేరుతో పిలిస్తే నేను రారు. సత్యనారాయణమూర్తి గారు ముందుకు రండి. చిట్టూరి సత్యనారాయణమూర్తి గారు, అమ్మ కల్పనామూర్తి గారు, ఇద్దరు కలిసి మనకి అర్ధనారీశ్వరుని దర్శనం ఇస్తున్నారు. ఇదండి మన మహాశక్తి క్షేత్రం పిరమిడ్, ఏదైతే వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని ఆధ్యాత్మిక సంఘాలని కలిపి ఒక్క ధాటికి తీసుకొచ్చి ఈరోజు జరిపినటువంటి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కర్త, కర్మ, క్రియ. ఒకసారి గట్టి అభినందన తెలియజేద్దాం. మరి మమ్మల్ని నడిపించే యోధుడు, వీరుడు మరొకటి ఉన్నారు, వారే లక్ష్మణ్ రావు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అయ్యా ఒక్కసారి రావాలి, కనిపించండి, వినిపించకపోయినా పర్లేదు, కనిపించండి, వాళ్ళకి తెలియాలి. రండి, ఇలా రండి ఒకసారి గట్టిగా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, చతురంగ బలాలు లేకపోతే ఏ పని చేయలేమండి. అన్నం అందరం హ్యాపీగా తినేస్తాం, ప్రసాదం మరి ఇచ్చేవాళ్ళు ఒకడు ఉండాలా వద్దా? అది ఆ ధాతృగుణం పూర్తిగా మూర్తిభవించినటువంటి మహోన్నత వ్యక్తి వారికి గట్టిగా అభినందనలు ప్రేమపూర్వకం తెలియజేద్దాం. ఇదండి మన వ్యవస్థ. మన పత్రిక మనకు అప్పచెప్పిన పనిని నాకు తెలిసి కొద్ది రోజుల్లో చాలా వేగవంతంగా పనులన్నీ పూర్తయిపోయాయి. కానీ దాన్ని రంగరంగ వైభవంగా చేసి కొన్ని వేల మంది ధ్యానం చేసేటట్టుగా దానికి ఈ 19 మందిని పత్రిక తీసుకున్నారు. మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ ఆశీర్వదించండి. వీరందరికీ మరి టైం దొరికినప్పుడే మనం సన్మానం చేసుకోవాలి. చక్కగా మన సిద్ధేంద్ర గారి చేతుల మీదకి వీళ్ళందరికీ కూడా మనం సన్మానం చేసుకుందాం. మీరందరూ అలా ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం మాట్లాడిస్తుంటే వెంటనే మన కార్యక్రమాన్ని కూడా చేస్తాం. స్టార్ట్ చేయండి. మీరు లేదు, అసలు అవసరం లేదు, మహిళలు ఫస్ట్. కరెంట్, ఒక్క నిమిషం మాత్రమే. అందరికీ నమస్కారం అండి. పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు సీత, అమలాపురం. వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్టీగా ఉన్నాను. అక్కడ నేను ఈ జన్మ తీసుకున్నది నేను ఈ విశ్వానికి సేవ చేయటం కోసమే అని నాకు తెలిసింది. ఆ సేవ కోసమే నేను అంకితం అయ్యాను. ఈరోజు జరిగిన గాంధీ జయంతి సందర్భంగా విజయదశమి రోజున మనం అంగరంగ వైభవంగా ర్యాలీ జరుపుకున్నాము. మరి మనకు ఎంతో ఆనందంగా ఉంది. చాలా బాగా జనం రావటం అదొక మనకి ఆనందం. ఇంకా మాస్టర్స్ ఉన్నారండి. థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అడవాల స్వర్ణ, కాకినాడ. ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్టీగా ఉన్నామండి. ఇక్కడ అందరం ఎంతో సేవా తత్పరులుగా విరాజిల్లుతాం. అందరం కూడా ఇంత అద్భుతంగా శాకాహార ర్యాలీ జరుగుతుందని మేము ముందే అనుకున్నాము. అంతకంటే అద్భుతంగా జరిపించారు అందరూ కూడా. అందరికీ వేల కృతజ్ఞతలు. ఇలాగ ఎన్నో కార్యక్రమాలు, అలాగే వశిష్ఠ గౌతమిని ఒక అద్భుతమైన మనం అందరం రాబోయే తరానికి ఒక అద్భుతాన్ని మనం అందించాలండి. అది మనందరి యొక్క భుజస్కంధాల మీద ఉంది. అందరం మనం సహకరిస్తూ అందరినీ సహకరింపచేద్దామండి. పత్రిసారికి జై హో. థ్యాంక్ యూ. ముందుగా గురుదేవులైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రణామాలండి. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ప్రణామాలు. నా పేరు అనంతలక్ష్మి అండి. వెస్ట్ గోదావరి తణుకుమాది. వశిష్ఠ గౌతమి ట్రస్టీగా ఉన్నాను. మరి గత 10 సంవత్సరాలుగా వశిష్ఠ గౌతమిలో ఉండి వర్క్ చేస్తున్నాను. ఈరోజు నిన్న కాదు, 10 సంవత్సరాల నుంచి ఉన్నాను వశిష్ఠ గౌతమిలో. మరి ఎంత అద్భుతంగా జరిగిందండి ఈరోజు ర్యాలీ. ఎలా ఉంది? గోదావరి ప్రవాహంలాగా ఉంది. గోదావరి వాళ్ళు ప్రేమ అంటే సామాన్యం కాదండి. ఇది పిఎంసి అందరూ తెలుసుకోవాల్సిన విషయం. గోదావరి జిల్లాలంటే ప్రేమకు పుట్టినిల్లని పత్రిసారి చెప్పారు. ఇది సత్యమని నిరూపించుకున్నామండి. గోదావరి వాళ్ళ ప్రేమ ఈరోజు గోదావరి ప్రవాహంలాగా జరిగిందండి ఈ మహాయజ్ఞం.
అద్భుతమైన యజ్ఞం అండి. ఇలాంటి యజ్ఞాలు ఇంకా ఎన్నో మనం చేసుకోవాలి. ఎందుకంటే వశిష్ఠ గౌతమిలో మనందరం దగ్గరలో ఉండటం మన జన్మ ధన్యం అయిందండి. మామూలు అదృష్టం కాదు మనకి. కాబట్టి ప్రతి ఒక్కరూ వశిష్ఠ గౌతమిలో ఏ వర్క్ జరిగినా అందరూ అక్కడికి రావాలండి, ఉపయోగించుకోవాలి. మనం బెంగళూరు వెళ్ళాలంటే వెళ్ళలేం. కాబట్టి మన దగ్గరలో ఉన్న వశిష్ఠ గౌతమిని మీరు అందరూ ఉపయోగించుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మాస్టర్స్. అనంతలక్ష్మి అక్కగారు గురించి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మీకు ఎక్కడైనా చందాలు రావట్లేదు, డబ్బులు రావట్లేదు అన్నప్పుడు ఒక్కసారి ఆవిడని తలుచుకోండి, లేదా వీడిని తీసుకెళ్ళండి అంతే. ఎందుకంటే అలా అడగడంలో పత్రి గారు ఈవిడికి PhD డిగ్రీ చెలిపోయారు. ఒక్కసారి కొంగు చాపుతారు అంతే, దడేలు మనీ రూపాయి నుంచి కోటి రూపాయలు వస్తాయి. చిన్న మాట అనౌన్స్మెంట్ చేస్తానండి. చిన్న మాట, మా నిడదవాళ్ళ సొసైటీ తరపున 1 లక్ష రూపాయలు ఇస్తానండి. ర్యాలీ కన్నాను 1,10,000 అయినాయండి నాకు. థ్యాంక్ యూ మాస్టర్స్. అదండి అర్థమైంది. అనంతలక్ష్మి గారు ఎప్పుడైనా మీకు అలాంటి ఇబ్బంది వస్తే ఈవిని పిలవండి, ఎనీవేర్. బ్రహ్మర్షి పత్రిజీకి ఇక్కడ విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈరోజు మన ర్యాలీ చాలా అద్భుతంగా జరిగింది. వాతావరణం మనకి కూడా చాలా సహకరించిందండి. పొద్దుట చూసి వాతావరణం ఇంతలా ఉంది, అలా ఎలా జరుగుతుంది అనుకున్నాం. అటువంటిది చాలా సహకరించి చాలా అద్భుతంగా మన వశిష్ఠ గౌతమి ట్రస్ట్ తరపున ఈ శాఖాహార ర్యాలీ చాలా అద్భుతంగా నిర్వహించుకున్నామండి. అలాగే వశిష్ఠ గౌతమిలో 2010 నుంచి కూడా నేను ట్రస్టీగా పనిచేసి ఉన్నాను. నా పేరు DV రాఘవరెడ్డి. పత్రిజీ అప్పచెప్పిన బాధ్యత చాలా నిర్వహిస్తున్నామండి. అక్కడ చాలా అద్భుతంగా తయారవుతుంది. ఇంకా కొద్దిగా పనులు ఉన్నాయండి, అవి కూడా త్వరలోనే మీ అందరి సహాయ సహకారాలతో పూర్తి చేసుకుని మళ్ళీ ఉగాదికి అత్యంత అద్భుతంగా మన కార్యక్రమాలు జరుపుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ముందుగా మనందరి కలయికు కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. నా పేరు సూరారెడ్డి అండి, కొమరిపాలెం. మీ అందరూ కూడా ఈరోజు నిరూపించారు, పిరమిడ్ మాస్టర్స్కి వాతావరణం కానీ లేకపోతే ఏ రోజు కూడా ఏది అడ్డంకి కాదు. శాకాహార ర్యాలీ అంటే గ్రాండ్ సక్సెస్ అనేది అది ముందే డిసైడ్ అయి ఉంటుందని ఈరోజు మరొకసారి మీరు అందరూ కూడా దాన్ని ప్రూవ్ చేశారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే నేను 2010 నుంచి కూడా వశిష్ఠ గౌతమిలో యాక్టివ్ వర్క్, నేను ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చానో అప్పటి నుంచి నాకు వశిష్ఠ గౌతమిలో పనిచేసే అవకాశం దక్కింది. పత్రి సార్ మనకిచ్చిన అతి గొప్ప బహుమతి మరియు అతి పెద్ద బాధ్యత శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ అనేది. అది మనం లాస్ట్ ఇయర్ నవంబర్ 11 ఎంతో అద్భుతంగా ఓపెనింగ్ చేసుకున్నాం. ఓపెనింగ్ చేసుకుని మెడిటేషన్కి అది పిరమిడ్ తాజ్మహల్ అని సార్ పెట్టారు. కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్, క్రిస్టల్ ఛాంబర్, శ్రీచక్ర పిరమిడ్ ఎంతో అద్భుతంగా తయారైంది. కింద అంతా డార్మెటరీస్ వచ్చి పైన స్లాబ్ వచ్చి ఆ స్లాబ్ నుంచి గోదావరి మాత మనకి కనిపించేలాగా ఎంతో అద్భుతంగా తయారైంది. అయితే ఇంకా దాన్ని సుందరీకరణ చేయాలి, మనం ఇంకా ఎన్నో వర్క్స్ ఉన్నాయి కాబట్టి మనం ముందు మీ అందరి సహకారం కావాలి. మీ అందరితో పాటే మేము కూడా వర్క్ చేస్తాం అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి 7, 8, 9 తారీఖు ఈ అక్టోబర్ తటవర్తి రాజలక్ష్మి గారిది క్లాసెస్ ఉన్నాయండి. మనకి 3 రోజులు క్లాసెస్ ఉన్నాయి, రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతాయి. ఆ అవకాశాన్ని, ఆ జ్ఞానాన్ని ఆ శక్తి క్షేత్రంలో తీసుకునే అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోండి. 7వ తారీఖు పౌర్ణమి ధ్యానం కూడా ఉంటుందంట నైట్. తర్వాత మనకి నవంబర్ 10, 11, 12 పత్రి సార్ పుట్టినరోజు సందర్భంగా మన పిరమిడ్ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజులు అక్కడ ఘనంగా జరుపుకుందామండి. ఎందుకంటే మనకి ఎక్కడికో వెళ్లకుండా చుట్టుపక్కల జిల్లాల వారికి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక గొప్ప అవకాశం ఆ యొక్క అద్భుతమైన శక్తి క్షేత్రంలో మనం చేసుకోవడానికి. అలాగే ఉగాదికి కూడా ఇప్పటి నుంచే సిద్ధం అవుతాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, నా పేరు రాజన్ అండి, మాది కండవల్లి గ్రామం. నేను అతి తక్కువ రోజుల్లో జ్ఞానానికి వచ్చి ఎన్నో రోజులు అవ్వలేదు. కాకపోతే ఈ వశిష్ఠ గౌతంలో నేను సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగిన నేను చాలా గురుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఇంత గొప్పగా వచ్చి ఈ క్లైమేట్లో ఈ పండగలు ఉండగా కూడా అన్నింటినీ పక్కన పెట్టి ఈ ర్యాలీకి వచ్చారంటే మనం ప్రతి నెల కూడా వశిష్ఠ గౌతం నుంచి ఒక రోజు ప్రతి నెల కూడా ర్యాలీ పెడుతున్నాం. ప్రతి నెల వశిష్ఠ గౌతం నుంచి ప్రతి నెల శాకాహార ర్యాలీ జరుగుతుంది. ఏదో ఊరు నిర్ణయంతో ప్రతి నెల కూడా జరుగుతుంది. మీరు అందరూ వచ్చి ఇది చేయాలి. కాకపోతే ఒకటి, మన వశిష్ఠ గౌతంలో చాలా పనులు చేసుకోవాల్సినవి ఉన్నాయి. మీ అందరి సహకారాలతో మనం అందరం కలిసి మనం దాన్ని చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది.
అర్థమైందా? మేము నిమిత్త మాత్రం మీరు సహకారం ఉంటే మేము చేస్తాక ఎప్పుడు రెడీగా ఉంటాం. సహర్నెస్లు ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటాం. దేన్ని అడ్డుకునేది లేదు, దేన్ని అందరూ కలిసి చేసుకున్న భావంతో ఉన్న మనుషులం కాబట్టి మీరందరూ సహకారాలు అందించి ఆ మహాశక్తి చేతుల్లో ఇవాళ మేము పని చేస్తున్నామంటే అది ఒక మా అదృష్టంగా భావిస్తున్నాం. మీరందరూ కూడా మాకు చేయూతనిచ్చి మీరందరూ కూడా సహకరించి దాన్ని మనం పుల్లిగా పూర్తి చేసుకుని మనం వచ్చే పుష్కరాల నాటికి బ్రహ్మాండమైన ఒక ఏదో అంటారు నాకు తెలియదు, చూస్తా కొత్తారు కదా అందరూ, ఆ టైప్లో మనం చేసుకోవాలి దాన్ని. ప్రతి ఒక్కళ్ళు కూడా దేశవ్యాప్తంగా అందరూ కూడా పుష్కరాలకు వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ వశిష్ఠాగోతం ఒకటి ఉంది, ఒక శాస్త్రం ఒకటి ఉంది, చాలా అద్భుతంగా ఉందంట అని చూస్తాకు వచ్చేలా మనం తయారు చేసుకోవాలి. అందరు సహకారం కావాలి, ఒక్కరి వల్ల అవ్వదు. అర్థమైందా? మీ అందరూ కూడా సహకారం ఉంటే ప్రతి నెల మెగా సహకార ర్యాలీ కంపల్సరీగా జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతే మీరందరూ కూడా ఒకే ఒక బాటలో ఒకే ఒక మాటలో అందరూ కూడా ఉండి మనందరం కూడా కలిసికట్టుగా ఉండి చేసుకోవాలని చేస్తాం. నేను వచ్చింది మాత్రం అతి తక్కువ రోజులు, నాకు 15 సంవత్సరాలు 5 సంవత్సరాలు లేదు, నేను తక్కువ రోజుల్లో వచ్చాను. నాకు తెలిసి మాట్లాడతాను. మీ అందరి సహకారంతో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు నంబూరు రాంభద్రరాజు అండి. నేను వశిష్ఠ గౌతంలో నెంబర్గా పనిచేస్తున్నాను. వచ్చిన వారు అందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు కల్పనామూర్తిలో మూర్తి అని అంటారు. మరి ఈ పిరమిడ్ పునాది నుంచి ఉన్నాము, ఎన్నో రకాలుగా ముందుకెళ్తున్నాం దాంతో పరుగులతోటి. మరి ఇంకా వెళ్ళాలనుకుంటున్నాను. ధన్యవాదాలు. నన్ను అందరూ గౌరవిస్తున్నారు. మా అందరికీ తర్వాత మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్. కల్పనామూర్తి గారు మాటలు కాదండి, కంప్లీట్ చేతలు. మొట్టమొదటి స్టోన్ పత్రికారు వేస్తున్నప్పుడు అమ్మ కల్పనామూర్తి పక్కన ఉండి వేశారండి. నిజంగా ధన్యమండి. గట్టిగా అభినందించారు అమ్మ కల్పనామూర్తి గారికి, సత్యనారాయణమూర్తి గారికి. నిజంగా హృదయపూర్వకంగా ప్రేమ మనందరం కూడా రుణపడి ఉన్నట్టు లెక్కండి. ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. నా పేరు వాసండి, మాది వెస్ట్ గోదావరి తణుకు. 2006 అక్టోబర్ 2వ తేదీన విజయదశమిలో ధ్యానంలోకి వచ్చాం. 19 సంవత్సరాలు పూర్తయ్యి 2020లోకి అడుగుపెట్టాం. ధ్యాన జీవితం అద్భుతం. మేము అనుభవంగా తెలుసుకున్నాం. వశిష్ఠ గౌతంలో రత్నారెడ్డి గారు, నేను, లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఆ శిఖరాన్ని పూజ చేసాం. అప్పుడు మా ఇద్దరికి చాలా ఆనందం, అంటే చెప్పలేని ఆనందం కలిగింది. ఒక అద్భుతమైన కట్టడంలో మన పాత్ర దగ్గర చూడగలిగాం. అలాగే మిగతా వర్క్ కూడా అందరం కలిసి దాన్ని ఒక అద్భుతం, అంటే ఎవరు వచ్చినా ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తే సమాస్థితికి వెళ్ళేలాగా పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది పెద్దల డైరెక్షన్లో. కనుక దాంట్లో అందరూ భాగస్వాములు అయ్యి దాన్ని ఎదగ నడిపిందాం. ఈ అవకాశం మీ అందరికీ థ్యాంక్ యూ మాస్టర్. గురువుగారు పత్రిజీ గారికి నా పాదాభివందనాలు. ఇక్కడికి వచ్చేసిన ఆత్మజ్ఞానులందరికీ కూడా నా పాదాభివందనాలు. మనం అందరం కూడా మనసు శాంతి కావాలనుకుంటాం, కానీ అశాంతితోటే బతుకుతున్నాం చాలామంది. అందరం కూడా శాంతి కావాలనుకుంటే వశిష్ఠ గౌతమి రండి. ఈ సంవత్సరం నిర్మాణం పూర్తయింది. ఆ కారణంగానే గోదావరి 15 రోజుల నుంచి ప్రవహిస్తుంది. ఎవరైనా సరే ఆ పిరమిడ్లో కూర్చుని ఆ గోదావరికి చూస్తూ 10 నిమిషాలు ధ్యానం చేయండి, మన జనం ధన్యమైపోతుంది. థ్యాంక్ యూ. బ్రహ్మ ఋషి సుభాష్ పత్రి గారికి నా నమస్కారాలండి. ఇక్కడ వచ్చిన ధ్యాన మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు చిట్టుబాబు, వైవి సత్యనారాయణ అంటారు. నేను పిరమిడ్లో ట్రస్టీగా చేస్తున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మాభివందనములండి. నేను సార్ ఎప్పుడైతే చెరుకు తోటలో శంకుస్థాపన చేశారో అప్పటి నుంచి కూడా వశిష్ఠ గౌతమికి నా సేవలు అందిస్తూనే ఉన్నాను. సైట్ల దగ్గర నుంచి పిరమిడ్ నిర్మాణం ఇచ్చిన సైట్ వరకు కూడాను అన్నీ సార్ ఎప్పుడు వశిష్ఠ గౌతమికి వచ్చినా ఒకే మాట చెప్పేవారు, గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మీద పెట్టుంది, పెట్ట మనసులో పిరమిడ్ ఉంది అనేవారు. అది పెట్ట మనసులో కాదండి, మన అందరి మనసులో ఒక అద్భుతమైన పిరమిడ్ రావాలని అక్కడ సార్ ఎంతో అద్భుతంగా సంకల్పం చేశారు. అది మనకి గురువు గారు ఇచ్చిన ఒక వరం. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఒక 17 మంది ట్రస్టీ మెంబర్లు ఉన్నారు. ఏదంటే ఏం కాదు, ప్రతి సైన్యానికి కొంతమంది ఎదరు నుంచుంటారు కాబట్టి అటువంటి వాళ్ళం మేము. మీ అందరి సహకారంతో, ఎందుకంటే
మన ఇది తూర్పుగోదావరి జిల్లా, ఈ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి అవ్వచ్చు, ఇది పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలు మామూలుగా ఇవ్వవండి. ప్రతి దానంలోని కూడా ఎక్కడ పిరమిడ్స్ ఉన్నా సరే, బెంగళూరు పిరమిడ్ దగ్గర నుంచి కడతాలు అన్నీ కూడా మనం ఎంతో అద్భుతంగా మన చేతుల మీద ఇదంతా కూడా పూర్తి చేస్తాం. ఇప్పుడు ఇది మీరందరూ చేయబట్టే మనం ఇంతవరకు ఓపెనింగ్ చేసుకోగలిగాము. ఇంత అద్భుతంగా క్లాసులు నిర్వహిస్తూ అద్భుతమైన ఎనర్జీ అక్కడ ఉన్నదండి, మామూలుగా కాదు. ఈరోజు ఇక్కడ చూస్తే వశిష్ఠ గౌతమి గోదావరి గుర్తొచ్చింది. ఎందుకంటే మన ర్యాలీకి అంత అద్భుతంగా మీరందరూ రాబట్టే ఇంత అద్భుతంగా జరిగింది. అందుకని అందరి సహకారంతో, మీ అందరి సహకారంతో అది ఇంకా అద్భుతంగా సుందరీకరణ చేసుకుని పుష్కరాలకి ఎంతో అద్భుతంగా మనం చూస్తేనే ఆశ్చర్యపోయేలా మనమందరం కలిసి చెయ్యాలని మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్రాజు. ఈ వశిష్ఠవత్మి 17 మంది సభ్యులతో మొత్తం కలిసి ప్రయాణం చేద్దారని చెప్పేసి అందరూ అనుకుంటున్నాం. దానికి మీ సహకారం కావాలి. ఇది గురుగారు అనేవారు, ఓకే ఇది లక్ష్మణరావు గారు తాజ్మహల్ కింద ఇంత ఏరియాలని చెప్పేసి, అలాగే లక్ష్మణరావు గారు చాలా వరకు చేశారు. ఇప్పుడు తర్వాత కూడా మాకు సహకరించి ఆయన చేయాలని చెప్పేసి మా అందరి అభిప్రాయం. శ్రీనివాస్తాను. ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలండి. జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఒకసారి గ్లాప్స్ కొట్టుకుందాం. నా పేరు మాజేటి శేషగిరిరావు, ఏలూరు. మన ట్రస్ట్ మెంబర్గా నేను ఉన్నాను 17 మందిలో. మా యొక్క నిర్ణయం ఏంటంటే రేపు రాజమండ్రి పుష్కరాలకి చక్కగా అద్భుతంగా తీర్చిదిద్దాలని అందరం సంకల్పం పెట్టుకున్నాము. అక్కడ రూమ్స్ కానీ, డైనింగ్ కానీ, వంటశాల కానీ అన్నీ కూడా పూర్తి చేయాలనే సంకల్పం పెట్టుకున్నాము. దీనికి మీరందరు సహాయ సహకారాలు కావాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామంలో. ఈరోజు అందరూ ఈ శాకాహార జగత్తుకి వచ్చినందుకు అందరికీ ప్రతి ఒక్కళ్ళకి నా పాదాభివందనం. మనకి వశిష్ఠ గౌతమిలో మనకు ఆ సైటు మొత్తం 27 ఎకరాలు కదా, 27 ఎకరాలు, మొత్తం 27 ఎకరాలు మనం అక్కడ అది మనకు అయ్యింది అంటే అప్పుడు చంద్రమౌళి గారు ఎకరానికి ₹1,00,000 చెప్పిన 27 లక్షలు ఆయన డొనేషన్ కాదండి, ముందు డబ్బులు లేకపోతే ఆయన ముందు డబ్బులు పెట్టి అడ్వాన్స్ ఇచ్చిన వల్లనే చంద్రమౌళి గారి భార్య అండి, డాక్టర్ గారి భార్య పార్వతీరాణి గారు, ఆయన ఒక్క అడుగు ముందుకు వేసి ఆ రోజు ఎకరానికి ₹1,00,000 చెప్పిన మనకి ఆ రోజు వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వబట్టి అప్పుడు మనం అది తీసుకోవడం జరిగింది, ఆ 27 ఎకరాలునండి. తర్వాత మనం డబ్బులు ఆయనకి ఇచ్చేసాం. కానీ ఆ టైంలో ఆయన ఇచ్చిన సహకారం, ఆయన ఏ లోకాలను ఉన్నా సరే ఒక్కసారి గట్టిగా మనం అందరం ధన్యవాదాలు తెలుపుకుందామండి. అమ్మకి నాన్నగారికి కూడా థ్యాంక్ యూ.